మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది విపరీతమైన దగ్గుతోటి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఈ దగ్గుతో సతమతం అవుతున్నప్పుడు ఇక భరించలేక ఓవర్ ది కౌంటర్ లాగా విపరీతంగా ఈ దగ్గు మందులు కొనేసుకొని వాడేసుకుంటూ ఉంటారు. ట్రాజడీ ఏమిటంటే ఈ దగ్గు మందుని ఇలా విశృంఖలంగా వాడటం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అసలు దగ్గు మందే ఒక ప్రశ్నార్థకం. ఉదాహరణకు మీరు డ్రై కాఫ్, ప్రొడక్టివ్ కాఫ్ అని వినే ఉంటారు. డ్రై కాఫ్ని తగ్గించడానికి, ప్రొడక్టివ్ కాఫ్ని తగ్గించడానికి ఈ సిరప్లు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ అసలు మన శరీరమే డ్రైనెస్ ఉన్నప్పుడు కంట్లో నలకుంటే కన్నీరు కార్చినట్టుగా డ్రైనెస్ ఉన్నప్పుడు శరీరం కఫాన్ని తయారు చేస్తుంది. ఆ కఫాన్ని మీరు తగ్గించారనుకోండి మళ్ళీ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. ఆ డ్రైనెస్ని తగ్గించారనుకోండి మళ్ళీ ఈ కఫం అనేది తయారు కాదు. దీంతో ఆ సమస్య జటిలం అయిపోతూ ఉంటుంది. అందుకే ఇలాంటి దానికి పరిష్కారం ఏమిటి? ఉల్లిపాయ తేనె మిశ్రమం. దీని తాలూకు ముఖ్యాంశాలు, ఇది చేసేటటువంటి అద్భుతాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మంది ప్రజలు కనీసం 2 సార్లు నెలకి ఈ జలుబు, దగ్గు వీటి బారిన పడుతున్నారు. ఇది కేవలం ఒక అనారోగ్యం మాత్రమే కాదు, రోజువారీ జీవన శైలిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వాళ్ళనే కాదు, పక్కన వాళ్ళని కూడా ఈ దగ్గు డిస్టర్బ్ చేస్తుంది. భారతదేశం లాంటి ఉష్ణమండల దేశాలలో వాతావరణ మార్పులు, పెరిగిన కాలుష్యం వల్ల ఈ శ్వాసకోశ సమస్యలు నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంకా ఇవి పెద్దవైపోయాయి. అంటే ఈ పట్టణాలు అంటే సరే పొల్యూషన్ అనుకోవచ్చు, కానీ పల్లెటూళ్ళలో కూడా సరైనటువంటి పరిశుభ్రత లేక ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల మొక్కల వల్ల కూడా ఈ దగ్గు, జలుబులు పెరిగిపోతూ ఉన్నాయి. ఉదాహరణకు పార్థీనియం గడ్డి లాంటివి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఉల్లిపాయ అనేది కఫ దోషాన్ని సమతుల్యం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయ అలాగే తేనె ఈ కలయిక ఒక అద్భుతమైన ఇంటి వైద్యం కింద పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పదార్థాలు, వీటి ప్రత్యేకతలు, ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. ఈ సందర్భంగా శాస్త్రీయ పరిశోధనల గురించి మీకు చెప్పాలి. ఈ మధ్య జరిగినటువంటి వైద్య పరిశోధనల ప్రకారంగా రసాయనాలతో కూడినటువంటి ఆ కాఫ్ సిరప్స్ కంటే కూడా సహజమైనటువంటి తేనె అనేది పిల్లల్లో రాత్రిపూట వచ్చేటువంటి దగ్గుని చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుందని తేలింది. ఇది కేవలం ఏదో అమ్మమ్మ చిట్కా కాదు, బామ్మల నమ్మకం కూడా కాదు. ఇది ఈ తేనె మందు అనేది ఒక క్లినికల్ అధ్యయనం ప్రకారంగా రుజువైనటువంటి ఒక మంచి వాస్తవం. పరిశోధనలో భాగంగా దగ్గుతో బాధపడుతున్నటువంటి రోగులకి ఉల్లిపాయ సారం, తేనె కలిపిచ్చారు. అలాగే మార్కెట్లో లభించేటువంటి సాధారణ దగ్గు మందులు కూడా ఇచ్చారు. సాధారణ దగ్గు మందులు వాడిన వాళ్ళకంటే కూడా ఈ సహజ మిశ్రమాన్ని తీసుకున్న వాళ్ళల్లో దగ్గు త్వరగా తగ్గినట్టుగా శాస్త్రీయత అనేది ప్రూవ్ అయింది. శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది గొంతులో ఉండేటటువంటి అసౌకర్యాన్ని తగ్గించి ప్రశాంతమైన నిద్రకి తోడ్పడుతుంది. శ్వాసకోశ సమస్యలకు ఈ వంటింటి చికిత్స గురించి, అసలు శ్వాసకోశ సమస్యలు ఎందుకు వస్తాయన్న దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మన వంటింట్లో సులభంగా దొరికేటటువంటి ఉల్లిపాయ అనేది ఒక ఔషధ గుణాల గని అని చెప్పొచ్చు. దగ్గు, జలుబు లాంటి సమస్యలు రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్ళే కంటే ప్రాథమికంగా ఈ ఇంటి వద్దే ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఉల్లిపాయలో ఉండేటటువంటి గంధకపు సమ్మేళనాలు అంటే సల్ఫర్ కాంపౌండ్స్ ఈ శ్వాసనాళాల్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని అంతం చేస్తాయి. ఇది కఫాన్ని పలచబరిచి బయటికి పంపించడానికి చురుగ్గా సహాయపడుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే తేనె ఒక సహజమైనటువంటి రక్షణ కవచంలాగా గొంతులో ఏర్పడినటువంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక సహజమైన దగ్గు మందు మీకు సిద్ధమవుతుంది. ఇక ఉల్లిపాయలో ఉండేటువంటి శాస్త్రీయ రహస్యాలు తెలుసుకుంటే మీరు అవాక్ అవుతారు. ఉల్లిపాయని కోసినప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి చూసారా? అలా కళ్ళల్లో నీళ్లు రావడానికి కారణమైన అదే ఘాటుదనం మన శ్వాసనాళాల్లో అద్భుతాలు చేస్తుంది. ఉల్లిపాయలో ఉండేటువంటి ఆ గంధకపు సమ్మేళనాలు అంటే సల్ఫర్ కాంపౌండ్స్ శరీరంలోకి చేరగానే అవి శ్వాసకోశ మార్గాన్ని శుభ్రం చేయడం మొదలు పెడతాయి. ఉల్లిపాయ రసం అనేది శ్వాసనాళాల్లో వాపుని నేరుగా డైరెక్ట్గా తగ్గించేస్తుంది. గొంతులో మంట, నొప్పి ఉన్నప్పుడు ఇది ఒక ఉపశమనకారిగా ఒక రిలీవింగ్ మెథడ్ కింద పనిచేస్తుంది. దీనివల్ల గాలి పీల్చుకోవడం అనేది సులభం అవుతుంది. దగ్గు తీవ్రంగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో జిగటగా ఉండేటువంటి శ్లేష్మం అంటే మ్యూకస్ అనేది పెరిగిపోతుంది. ఉల్లిపాయలో ఉండేటువంటి ఘాటైన తత్వం ఈ శ్లేష్మాన్ని కరిగించి శరీరం నుంచి సులభంగా బయటికి పంపించేలాగా చేస్తుంది. ఇక తేనె విశిష్టత, ఉపయోగం ఇక మీకు ఎంత చెప్పినా కానీ తక్కువే. తేనె అనేది ప్రకృతి ప్రసాదించిన అమృతం. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఆ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. నిరంతరంగా దగ్గటం వల్ల ఈ గొంతు లోపల సున్నితమైన కణజాలం దెబ్బతింటుంది. తేనె ఒక జిగురు పొరలాగా గొంతు లోపల భాగాన్ని కప్పి ఉంచుతుంది. దీనివల్ల గొంతులో దురద తగ్గి దగ్గు నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఆ దగ్గు అనేది అదుపులోకి వస్తుంది. తేనెలో ఉండేటటువంటి ఎంజైమ్లు హానికరమైన సూక్ష్మజీవుల తాలూకు ఆ పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇది ఆ గొంతు ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గించేస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు తేనె తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పట్టేది ఇందుకే.
ఇక తేనెపైన జరిగినటువంటి క్లినికల్ పరిశోధనలు మన ఈ కాన్సెప్ట్ని మరింత బలపరుస్తాయి. వైద్య రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ తేనె విశిష్టతని ఐడెంటిఫై చేశాయి. ముఖ్యంగా పెన్సిల్వేనియా స్టేట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ చేసినటువంటి అధ్యయనాలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దగ్గు కోసం వాడేటువంటి ఔషధం మామూలుగా ఫేమస్ ఔషధం ఏమిటి అంటే డెక్స్ట్రోమెథార్ఫిన్ అనేది. దానికంటే కూడా ఈ తేనె అనేది మెరుగైన ఫలితాన్ని ఇచ్చిందని పరిశోధకులు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఉల్లిపాయ తేనె మిశ్రమం తాలూకు తయారీ ఎలాగా ఇది మెయిన్గా మనం తెలుసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎరుపు రంగులో ఉండేటువంటి తాజా ఉల్లిపాయలని ఎంచుకోండి. మొదట ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని దానిపైన ఉల్లి పొర ఉంటుంది కదా, పొట్టు తీసేయండి. ఇప్పుడు లోపల ఉండేటువంటి ఈ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కోయండి, లేదా తురుముకోవచ్చు కూడా. ఒక గాజు సీసాలో కానీ ఒక గిన్నెలో కానీ ఈ ముక్కలను వేసి దాని నిండా కూడా స్వచ్ఛమైనటువంటి తేనె పోయండి. సుమారుగా 12 నుంచి 24 గంటలు అంటే దాదాపు ఒక రోజు మొత్తం కూడా దీన్ని అలాగే కదల్చకుండా ఉంచండి. ఈ టైంలో ఉల్లిపాయలో ఉండేటువంటి సారం మొత్తం తేనెలోకి చేరుతుంది. ఆ తర్వాత ఈ ముక్కల్ని వడగట్టి కిందకి దిగిన ఆ రసాన్ని మీరు వేరు చేయాలి, ఆ సిరప్ని. ఈ సహజమైన సిరప్ అనేది వారం రోజుల పాటు మీకు నిలవ ఉంటుంది. అయితే మరి దీని సరైన మోతాదు వాడకం ఏమిటి ఇది తెలుసుకోవాలి. సరైన ఔషధాన్ని సరైన మోతాదులో తీసుకున్నప్పుడే ఆశించిన ఫలితం మీకు లభిస్తుంది. పెద్దలకు దీని మోతాదు ఏమిటి అంటే తీవ్రమైన దగ్గు ఉందనుకోండి, అప్పుడు పెద్దవాళ్ళు రోజుకి 3 నుంచి 4 సార్లు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. క్రమంగా తగ్గే కొద్దీ కూడా మోతాదుని తగ్గించుకోవచ్చు. మరి పిల్లల మోతాదు ఏమిటి అంటే 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకి 1 టీ స్పూన్ చొప్పున రోజుకి 2 సార్లు ఇస్తే సరిపోతుంది. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇదే సందర్భంగా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తాలూకు సూచనలు కూడా మీరు తెలుసుకోవాలి. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కొన్ని కీలకమైన సూచనలు చేసింది. ఇక్కడ ఏమిటంటే ఏడాది పైబడిన పిల్లలకి దగ్గు మందుల కంటే సహజమైనటువంటి తేనె ఇవ్వటమే సురక్షితం అని ఈ సంస్థ డిక్లేర్ చేసింది. కృత్రిమ మందుల వల్ల వచ్చేటటువంటి మగత అలాగే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఈ సహజ చిట్కాలో ఉండవు. ఇది చిన్నారుల జీర్ణ వ్యవస్థని కూడా దెబ్బతీయకుండా సురక్షితంగా సౌమ్యంగా తల్లి వైద్యంలాగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా అద్భుతం, కానీ అందరికీ ఒకే రకంగా ఉపయోగపడుతుంది అనేది లేదు. అంటే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వీటిని మీరు గమనించుకొని వాడుకోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇది పిల్లలకి మంచిది అనుకున్నాం కదా, అయితే ఎవరికైనా సరే 1 సంవత్సరం లోపు వయసున్న చిన్నపిల్లలకి మాత్రం తేనెను ఇవ్వకూడదు. ఎందుకంటే తేనెలో ఉండేటువంటి బ్యాక్టీరియా వల్ల శిశువుల్లో బోట్లిజం అని ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేటువంటి రిస్క్ ఉంది. ఇక డయాబెటీస్, మామూలుగా తేనెని డయాబెటీస్లో కూడా అసలైనటువంటి తేనెని ఇస్తాం, ఎందుకంటే కషాయం అనురసం కింద ఉంటుంది కాబట్టి. కానీ ఈ రోజులలో ఇలాంటి తేనె దొరకటం దుర్లభం అవుతుంది. అంటే కల్తీ కలుపుతున్నారని కాదు, కానీ పువ్వుల మీద వాలి తేనె తయారు చేయట్లేదు. అంటే కృత్రిమంగా ఈ తేనెటీగల ద్వారానే తయారు చేస్తారు. ఇలాంటప్పుడు తేనె వాడే ముందు వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. తేనెలో ఉండేటువంటి చక్కెర శాతం రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని పెంచే అవకాశం ఉంది. అలాగే ఉల్లిపాయ తింటే కొంతమందికి ఎలర్జీ వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ చిట్కా నుంచి దూరంగా ఉండాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఉల్లిపాయ తేనె మిశ్రమం అనేది సాధారణ జలుబు దగ్గుని తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే ఒక శాస్త్రీయమైన గృహ వైద్యం. ఇది రసాయనాలతో కూడినటువంటి సిరప్లకి బదులుగా సహజమైన మార్గంలో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది దీని ప్రత్యేకత. మనం మన సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాడుకోవటం అనేది ముఖ్యం. ప్రకృతిలో లభించేటువంటి వనరులతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా వివేకవంతమైనటువంటి నిర్ణయం. ప్రకృతి సిద్ధమైన జీవనమే పరిపూర్ణ ఆరోగ్యానికి అసలైన పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.